Here. Oh, hi. Yeah. Hello. This is Rani from Politicos. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గుడ్ టు సీ యూ. సో మీరు ఎప్పుడు చేసినా ఏ క్యారెక్టర్ చేసినా అంతే బాగుంటుంది. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఆ పద్యం చెప్పడం ఇంకా హ్యాపీగా ఉంది. సో చాలా ఏ సినిమా చేసినా ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకి కొన్ని క్యూట్ మూమెంట్స్, లవ్లీ మూమెంట్స్ గుర్తుండిపోతాయి. సో అలా ఉప్పు కప్పు రంగుతో మీకు ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఫిలింలో. ఎస్ యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్కి ఎలా అయ్యో షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అని, బికాజ్ మనం ఏ చేయాలంటే ఇలా చేయొచ్చా, ఫర్ నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు ఏ కావాలి ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ద ఫుల్ ఫిలిం వాజ్ అ ఫన్ రైడ్ అండి. And when the film was about to get over, we all were feeling very sad. అయిపోతుందా అయ్యో అయిపోతుందా, ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఒక ఐ షార్ట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 days లో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 days lo we finished this film. So it's a big deal. And yeah, so this full cinema is a nostalgic, beautiful memory. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరకు వచ్చినప్పుడు సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? I got very excited. కలర్ ఫోటో చూసాను అండ్ ఐ థింక్ హిట్లో సో హీస్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. సో అలాంటి ఒక యాక్టర్తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ completely different for the both of us, and to see both of us together on screen ilanti characters lo I felt really happy. సమంత ప్రొడ్యూస్ సారీ టు ఇంటరాక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్, ఎందుకంటే అందరికీ ఆ టైం రావాలి కాబట్టి, అడగడానికి ఆ స్పేస్ దొరకాలి కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ ప్లీజ్ ఒక క్వశ్చన్ అండ్ సినిమా క్వశ్చన్ అది కూడా ప్లీజ్ గో. ఎవరికి? సుహాస్ గారికా? ఆయన సుహాస్ అన్న మీకు ఇక్కడ పైన ఇక్కడ సైడ్ మీ రైట్ లో కిరణ్ ఫ్రమ్ సైరా మీడియా. సో మీరు పాండమిక్ లో కలర్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా అవుతుంది? అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసి చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేశారు? థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ మీరు చెప్తారా? ఎక్కడ పద్మ గారు? అంటే ఐ థింక్ దే చోస్ టు డూ ఇట్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్
కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నైసర్ టు డూ ఆన్ ఓటీటీ అండ్ డిసిషన్ ఇస్ అమెజాన్స్. విలేజ్ సర్పంచ్ గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. ఎలా ఉండబోతుంది? రియల్ లైఫ్ లో కూడా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్ గా ఉంటుంది. ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో హౌ ఎలా ఏ సిచ్యువేషన్ లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్ గానే ఒక వేరే మూడ్ లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేరు. సో యా, ఇన్నసెంట్ లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ మీ రైట్ సైడ్ అండ్ హియర్, యా, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో చూసాం అంటే ఫస్ట్ రైజ్ అయిన క్వశ్చన్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో కూడా సినిమా తీయొచ్చా అంటే, జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన లైక్. సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలని కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ కీర్తి సురేష్, సో మ్యామ్ యాక్చువల్లీ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ సార్, లైక్ చెప్పండి. నో, సో హౌఎవర్ he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ద మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్ కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అంత ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్ కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ డెఫినెట్లీ బి వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బి సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, ఆయన గారు డైరెక్టర్ ఆయన కదా, ఆయన కదా. ఇక్కడ థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డు చూడటం జనరల్ గా అందరికి తెలుసు. ఈ శ్మశానం ముందు హౌస్ఫుల్ బోర్డు ఏంటి అనేది చాలా కొత్తగా ఉంది. ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ మొత్తం ఫిక్షనల్. సో అయిపోయింది, అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని. అది అయితే ప్రాబ్లమే దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. So continuing with that, Ani, director Ani. Yes. So Hi. continue to the same question. Yes. అంటే ఒక దూకుడులో డైలాగ్ ఉంటుంది అనమాట, నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ ఓట్ పెడతారని. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే హౌస్ఫుల్ ఓట్ పెట్టే థాట్ డైరెక్టర్ రైటర్ వసంత లేదంటే మీద? రైటర్ వసంత్. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి, ఒక నేటి గర్ల్ గా చూపించడం అనేది. సో ఆవిడ కాస్ట్ చేసిన తర్వాత యూ క్రియేటెడ్ క్యారెక్టరైజేషన్ ఆర్ ముందే అనుకుని తర్వాత? ముందే ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఇది గ్లాసెస్ పెట్టడానికి లైక్ కీర్తి వచ్చిన తర్వాత పెట్టాము. కొంచెం లుక్ టెస్ట్ అప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టాము. సో ఇన్పుట్స్ ఫ్రమ్ హెర్ యాజ్ వెల్ ఆర్? Yeah, input. There was a lot of input from her also, of course. That makeup never, yeah. That of course. No. There is. Of course, she gives a lot of input. Every day she gives input. Very good input. Extremely clever, very genius input she gives. Beautiful. లైక్ ఎక్కువ చెప్తున్నారు. Keerthi Suresh garu. డైరెక్టర్ గారు, Hi. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. Thank you. సో కీర్తి సురేష్ గారు అయితే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ యాప్ట్ అనిపిస్తుంది. సో ఆవిడకే
అనుకుని రాశారా, లేకపోతే యూ నెరేటెడ్ ది స్క్రిప్ట్ ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని నేను అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు, నరేషన్ అడిగిన తర్వాత చేశారు. ఇమీడియట్ గా చెప్పాను నేను చేస్తాను, చాలా నచ్చింది అని ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు. ఉప్పు కబురంబు టీజర్ చాలా క్యాచింగ్ ఉందండి. సో మీ పాస్ట్ మూవీస్ చూసుకుంటే కొంచెం లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేశారు, మహానటి కటి, సాని కదియం తమిళ మూవీస్ చేశారు. సో అంతరా రస్టిక్ మూవీస్ చేసిన తర్వాత ఇటువంటి క్యాచీ టైటిల్ మూవీతో ఐ మీన్ సమ్ గ్రిటీ సమ్ కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటగనిస్ట్? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఉంది, బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిల్మ్ చేశాను తమిళ్లో, అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరే లాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్, అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం. ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film. So very much looking forward. So out of the first question Arakonda undani chepparu, something gossip like that. Vijay Deverakonda Ravikant director మా ప్రాజెక్ట్ ఉందా లైన్ అప్ లో ఉందా? Dil Raj garu chepparu. Yeah, hi Kirti Suresh garu. Hi, your left side Kirti Suresh garu. Hi. Yes. So welcome to Hyderabad. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు. అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Super, and he is one of the sweetest actors I've worked with, and he has a superb charming smile. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుందని పద్మగారు నోట్ చేస్తాను. సుహాస్ గారు హాయ్ దిస్ ఇస్ శరత్ హియర్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మనం డిస్కస్ కూడా చేసాం ముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్ తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీ ఈస్ ఆల్రెడీ చెప్పారు నా గురించి. నిర్మాత ప్రొడ్యూసర్ గారు ఇక్కడ హియర్ రాధిక గారు, యాక్చువల్లీ మీరు అంతకుముందు మలయాళంలో ఒక ఫిల్మ్ చేశారు కదా కంబైన్డ్ ప్రొడ్యూసర్స్ తోటి. సో బట్ ఇది మీరు సోలో ప్రొడ్యూసర్ కదా, సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యాజ్ ఎ ఉమెన్ ప్రొడ్యూసర్ గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అండ్ సుహాస్ గారు ఉన్న, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుంది, సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వి థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా one after the another I think everyone came on board. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేది. బట్
when people collaborate with you, it becomes easier. Koncham load it gets distributed. But otherwise, it's been a really good experience. Kalisi chesina baaguntadi, independent ga chesina baaguntadi. I'm very flexible in that way in working. సో రాధిక హియర్ సో Yes. 28 వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేశాను చెప్తున్నారు ప్రాజెక్ట్ సో Yes. అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేస్తుందా లేదంటే ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాస్ వెల్? There are no deadlines from the OTT as such. No. లేదండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. డెఫినెట్గా దెర్ ఆర్ నో డెడ్ లైన్స్ యాజ్ సచ్. ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కొలాబరేటింగ్. అంటే ఐఎమ్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి రిసోర్స్ఫుల్. అంటే ఇది డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ తప్పకుండా మనం షూట్ చేస్తాం. 40 days అంటే 60 days కూడా షూట్ చేస్తాం. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని